హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చరణ్స్ డగౌట్. మెన్స్ T20 వరల్డ్ కప్ అనేది వస్తుంది. అయితే ఇండియన్ ఫ్యాన్స్కి పండగనే. ఈ వీడియోలో మనం ఇండియా బెస్ట్ ప్లేయింగ్ 11 గురించి డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఇప్పుడు జరుగుతున్న న్యూజిలాండ్ సిరీస్ అనేది ఇండియాకి చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే లాస్ట్ 3 మ్యాచెస్ నుంచి ఇండియా పర్ఫార్మెన్స్ అనేది హై ఉంది. ప్యూర్ డామినేట్ అనేది మనం చూసాం. అయితే దానివల్ల ప్రతి ఒక్క ప్లేయర్ అనేది ఫామ్లోకి వచ్చారు. ఎస్పెషల్గా క్యాప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తను ఫామ్లోకి వచ్చిండు. అయితే ఇట్ ఈస్ అ గుడ్ సైన్ ఫర్ ద టీమ్ ఇండియా. ఇంకా ఇండియాకి తిరిగే లేదు. డెఫినెట్గా ఇండియా విన్ దిస్ వరల్డ్ కప్. అయితే మరి లేట్ చేయకుండా గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు ప్లేయింగ్ 11 అనేది మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. అయితే ఈచ్ ప్లేయర్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ నెంబర్ 1 వచ్చేసి సంజు శాంసన్. తను ఓవర్ అగ్రెసివ్ ఆడడం వల్ల తన పర్ఫార్మెన్స్ అనేది అంత అప్ టు ద మార్క్ లేదు. మేబీ తను నేషనల్ గేమ్కి స్టిక్ ఆన్ అయితే తన పర్ఫార్మెన్స్ అనేది హై అవుతుంది. నాకు తెలిసి ఛాంపియన్ ప్లేయర్ డెఫినెట్గా కంబ్యాక్ అనేది తను ఇస్తాడు. హోప్ ఈ వరల్డ్ కప్ రాకముందుకే తన ఫామ్లోకి వస్తాడని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 2 అభిషేక్ శర్మ. ప్రతి ఒక్క ఆపోనెంట్ బౌలర్కి షేక్ ఆడిస్తుండు. ఎందుకంటే తన ఫియర్లెస్ బ్యాటింగ్ కానీ మ్యాచ్ని వన్ సైడ్ చేసేస్తాడు తను. ఒకప్పుడు తన బ్యాటింగ్ స్టైల్ చూస్తుంటే ఒకప్పుడు మనకి యువరాజ్ సింగ్ చూసినట్టే ఉంది. డెఫినెట్గా తిను క్రూషియల్ ప్లేయర్ అవుతాడు T20 వరల్డ్ కప్ గెలవడానికి. నెక్స్ట్ నెంబర్ 3 చాలా బిగ్ క్వశ్చన్ ఉంది. నెంబర్ 3 ఎవరు ఆడతారు అనేది. తిలక్ వర్మ ఫిట్ ఉంటే డెఫినెట్గా తిలక్ వర్మ ఆడతాడు. ఇప్పుడు ఫిట్గా ఉన్నాడా లేదా ఇంకా న్యూస్ రాలేదు కాబట్టి నెక్స్ట్ ఆప్షన్స్ వచ్చేసి ఇషాన్ కిషన్ ఆర్ శ్రేయస్ అయ్యర్. నేనైతే ఇషాన్ కిషన్ అనేది సూటబుల్ అవుతాడు నెంబర్ 3 కన్నా అనుకుంటున్నా. ఎందుకంటే ఇంతకుముందుకు విరాట్ కానీ లేకపోతే తిలక్ వర్మ కానీ ఎలాంటి కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడేటోళ్ళు అంటే నెంబర్ 3 వచ్చి ప్రెజర్ని హ్యాండిల్ చేస్తూ మ్యాచ్ అనేది ఫినిష్ చేస్తారు. కానీ ఇషాన్ కిషన్ అనేది డిఫరెంట్ మైండ్ సెట్ తనది. బౌలర్కి ప్రెషర్ పెట్టి ఈజీగా రన్స్ అనేది స్కోర్ చేస్తాడు. అది ఇప్పుడు T20 బ్రాండ్ ఆఫ్ క్రికెట్కి అవసరం అది. అందుకే నేను ఒకవేళ తిలక్ వర్మ లేకపోతే ఇషాన్ కిషన్ అని నేను అంటున్నా. కానీ ఇప్పుడు నెంబర్ 4 వచ్చేసి 6 హిట్టింగ్ మాన్స్టర్. ఎవరు అనుకుంటున్నారు? శివం దూబే. ఎందుకు శివం దూబే అంటే చెన్నైకి ఆడేటప్పుడు కూడా తన నెంబర్ 4 వచ్చేసి స్పిన్నర్స్ని మొత్తం డామినేట్ చేసేస్తారు. తను అంత ఫీజర్స్కి అంత బాగా ఆడాడు కాబట్టి నేను నెంబర్ 4కి బెస్ట్ సూటబుల్ ఫర్ ద శివం దుబే నేను అనుకుంటున్నా. నెంబర్ 5 వచ్చేసి క్యాప్టెన్ సూర్యకుమార్ యాదవ్. తను లాస్ట్ మ్యాచ్లోనే ఫామ్లోకి వచ్చిండు. అయితే తను యాంకర్ ఇన్నింగ్స్ ఆడతాడు, అలానే యాక్సలరేట్ కూడా చేస్తాడు. స్పిన్నర్స్కి ఇంకా ఫీజర్స్కి బాగా ఆడతాడు కాబట్టి నెంబర్ 4 అనేది సూటబుల్ ఫర్ ద సూర్యకుమార్ యాదవ్. నెంబర్ 6 ఇక్కడ ఫినిషర్ వచ్చేసి హార్దిక్ పాండ్యా. తన యాటిట్యూడ్ కానీ తన స్వాగ్ కానీ అసలు డిఫరెంట్ లెవెల్ ఉంటుంది. ఒక్కసారి T20 జెర్సీ వేసుకున్నా అంటే డిఫరెంట్ బీస్ట్ని చూస్తాం మనం. ఎందుకంటే తను ఎన్నో మ్యాచెస్ని గెలిపించిండు. ఇతను కూడా T20 కప్ గెలవడానికి చాలా క్రూషియల్ ప్లేయర్ తిని కూడా. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 7 ఇంతకు ముందుకునే మనకి రవీంద్ర జడేజా ఉంటాడు. సేమ్ కైండ్ ఆఫ్ ప్లేయర్ అక్షర్ పటేల్. ఆఫ్ స్పిన్ వేస్తాడు. నెక్స్ట్ లోవర్ ఆర్డర్ వచ్చి లాంగ్ హ్యాండిల్ యూజ్ చేసి లాంగ్ ఆఫ్ ఆ లాంగ్ ఆన్ అనేది ఈజీగా క్లియర్ చేస్తాడు. తన క్యాపబిలిటీ మనం ఆల్రెడీ ముందు చూసాం. అయితే నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 8 ఇక్కడ వరుణ్ చక్రవర్తి. ఎందుకు నేను వరుణ్ చక్రవర్తిని తీసుకున్నానంటే ఇప్పటి వరకు అపోనెంట్ ప్లేయర్స్ అనేది తన బాల్ని రీడ్ చేయలేకపోతారు. తను గూగ్లీ వేస్తుండా టాప్ స్పిన్ వేస్తుండా అనేది ఇంతవరకు రీడ్ చేయలేదు. అది గుడ్ సైన్ ఫర్ ద టీమ్ ఇండియా. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 9 వచ్చేసి హర్షిత్ రాణా. దీన్ని ఎందుకు పిక్ చేసినానంటే ఇక్కడ తను బ్యాటింగ్ ఆడతాడు, అలానే అగ్రెసివ్ బౌలింగ్ వేస్తాడు. కావాలంటే మనకు పవర్ ప్లేలో యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మిడిల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే డెత్ ఓవర్లో కూడా వేసే క్యాపబిలిటీ తనకు ఉంది. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 10 వచ్చేసి హర్షదీప్ సింగ్. తను పవర్ ప్లేలో బాగా స్వింగ్ చేస్తాడు. లెఫ్ట్ హ్యాండరు హ్యాంగిల్ అనేది క్రియేట్ చేస్తాడు తను. అలానే డెత్ ఓవర్స్లో యార్కర్స్ అనేది బాగా వేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 11 వచ్చి వరల్డ్ బెస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. దీని గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు, ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు. ఎందుకంటే
చాలా క్రూషియల్ మ్యాచెస్ని టీం వికెట్లు తీసి గెలిపించేంత క్యాపబిలిటీ మనం చూసాం. తన ఒక వెపన్ ఇండియాకి. అయితే ఇప్పుడు మనం ఓవరాల్ ప్లేయింగ్ 11 తర్వాత మనకి ఎన్ని బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, ఎన్ని బ్యాటింగ్ అనే ఎంతవరకు బ్యాటింగ్ ఆడతారని చూద్దాం. అయితే బౌలింగ్ ఆప్షన్ వచ్చేసి మనకి అభిషేక్ శర్మ ఒక 2 overs వేయగలుగుతాడు తను. నెక్స్ట్ శివం దుబే తను కూడా ఒక 2 overs వేయగలుగుతాడు. నెక్స్ట్ హార్దిక్ పాండ్యా, నెక్స్ట్ అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్ అండ్ జస్ప్రీత్ బుమ్రా. మొత్తం 8 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి ఇండియాకి. నెక్స్ట్ బ్యాటింగ్ వచ్చేసి నంబర్ 8 వరకు ఆడగలుగుతారు. ఎందుకంటే హర్షిత్ రాణా కూడా బాగా లాంగ్ హ్యాండిల్ చేసి ఈజీగా క్లియర్ చేస్తాడు. మనం ఆల్రెడీ చూసాం తనని ఓడిఐ మ్యాచ్లలో అగెన్స్ట్ ద న్యూజిలాండ్. అయితే ఇప్పుడు నా ప్లేయింగ్ 11 అనేది మీకు చెప్పాను. మరి మీ ప్లేయింగ్ 11 అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. అయితే డూ నాట్ ఫర్గట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మోర్ క్రికెట్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. దానికంటే ముందు నెక్స్ట్ ఏ టీం వీడియో చేయాలనేది మీరు కామెంట్లో చెప్పండి.